నక్కపల్లిలో భూములు కూడా చూసుకోవడము, భూములు వాళ్ళకు నచ్చడము, అక్కడ ఆల్రెడీ అప్పటికే ఏపీఐసి భూములు మన దగ్గర ఉన్నాయి. చూసారా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఈయనంట. 2022 దావోస్లో ఆదిత్య మిత్తల్ గారిని కూర్చోబెట్టి అసలు ఆయన్ని చాలా తీవ్రంగా కష్టపడి ఒప్పించి ఏది ఆ ప్లాంట్ వాళ్ళు ఎందుకు వస్తారని మన రాష్ట్రానికి ఒరిస్సాలో పెట్టుకుంటున్నారు, చెవులో పూలు పెట్టబాకండి అని మాట్లాడిన వ్యక్తి ఎప్పుడైతే నిజంగా మరి ఆర్సిలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం జరిగిపోయిందో మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేనే తెచ్చా, దావోస్లో నేను కలిసా, తర్వాత భూమి కూడా నేనే ఇచ్చా అని చెప్పి నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు మనం వాస్తవాలు చూద్దాం. ఏ పెట్టుబడి అయినా రాష్ట్ర ప్రజలందరూ కూడా సావధానంగా విని అర్థం చేసుకోవాలి. ఏ పెట్టుబడి అయినా రాష్ట్రానికి రావాలి అంటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేది ఒకటి ఉంటుందండి.